సో మై డియర్ లైవ్ స్ట్రీమ్ మెంబర్స్, విజయ్ ఎస్టేట్ సిస్టర్ ఒక మెసేజ్ పెట్టారండి. మీ నీతి క్రియలు నాకు మురికి గుడ్డ వంటివి కావా? సో దీనికి ఏంటంటే, దీనికి అర్థం ఏంటో తెలుసండి. మీ నీతి క్రియలు నాకు మురికి గుడ్డ వంటివి కావా అంటే, సో మనము మనుషులమండి. మనము ఏదో వాక్యంలో అతిక్రమిస్తూనే ఉంటాం. అలాని ఇప్పుడు దేవుడు అన్నాడు, మీ యొక్క నీతి క్రియలు నాకు మురికి గుడ్డల వంటివి కావని దేవుడు అన్నాడు. ఎందుకన్నాడు? మీరు మనుషులు, మీరు ఏదో వాక్యంలో అతిక్రమిస్తారు. సో మీరు చేసే నీతి బట్టి, ఇప్పుడు నా నీతి కార్యాల వల్ల నేను రక్షింపబడతానా, లేకపోతే యెహోవా దేవుని యొక్క కృపా కనికరాలు నా ఎడలు ఉండడం వల్ల నేను రక్షింపబడతానా? చెప్పండి మై డియర్ సబ్స్క్రైబర్స్. దేవుని యొక్క కృపా కనికరాలు నా ఎడలు ఉండడం వల్ల నేను రక్షింపబడతానా, లేకపోతే నేను చేసే నీతి క్రియల వల్ల నేను రక్షింపబడతానా? దేవుని యొక్క కృపా కనికరాలు నా ఎడలు ఉంటేనే నేను రక్షింపబడతాను, అంతేగాని నా నీతి క్రియల వల్ల నేను రక్షింపబడను. సో అదే అంటున్నాడండి దేవుడు, మీ నీతి క్రియలు నాకు మురికి గుడ్డ వంటివి కావా అంటే మీరు నీతి కార్యాలు చేయొద్దు అన్నట్టు కాదు. మనం నీతి కార్యాలు చేయాలి. నీతి కార్యాలు ఏంటండి? నీతి క్రియలు ఏంటి? నీతి క్రియలు ఏంటి చెప్పండి. ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టడం, దప్పికగా ఉన్న వాళ్ళకి దాహం ఇవ్వడం, దిగంబరులుగా ఉన్న వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం, రోగిని దర్శించడం, చెరసాలలో ఉన్న వాళ్ళని దర్శించడం, బంధింపబడిన వాళ్ళని విడిపించడం, ఇవన్నీ నీతి క్రియలండి. ఈ నీతి క్రియలు మనం చేయాలి. దేవుడు ఎందుకు మీ నీతి క్రియలు మురికి గుడ్డలు వంటివి కావని ఎందుకన్నారు? అది ఎవరితో అన్నారో తెలుసా? మీ నీతి క్రియలు మురికి గుడ్డలు వంటివి కావని ఎవరితో అన్నారంటే, ఎవరైతే క్రీస్తును విశ్వసించకుండా, ఎవరైతే కొంతమంది క్రీస్తును విశ్వసించరు, వాళ్ళు దేవునితో వాదిస్తారు. తండ్రి, నేను చాలా నీతి క్రియలు చేశాను, నేను క్రీస్తును ఒక్కడనే విశ్వసించట్లేదు కానీ నేను అనేక నీతి క్రియలు చేశాను, అన్నదానాలు చేశాను, వస్త్రదానం చేశాను, ఎంతోమందిని బంధింపబడిన వాళ్ళు విడిపించాను, కాకపోతే నేను క్రీస్తును విశ్వసించలేదు తండ్రి. నీతి కార్యాలన్నీ చేశాను అనగానే దేవుడు ఏమన్నాడు? నీ నీతి క్రియలు నాకు మురికి గుడ్డల వంటివి. సో మనం రక్షింపబడాలంటే క్రీస్తు ద్వారా రక్షింపబడతామండి. మన నీతి క్రియల ద్వారా మనం రక్షింపబడం. సో ఆ వాక్యాన్ని కూడా చాలా మంది అండి వాక్యాలన్నిటినీ ఎంతో రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. నీతి కార్యాలు చేయడం మానేస్తున్నారు. ఆ వాక్యాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకొని చాలామంది నీతి కార్యాలు చేయడం మానేస్తున్నారు. ఏమనుకుంటున్నారంటే, మీ నీతి క్రియలు ఎలాగ మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గొడ్డలు వంటివి కదా, ఇంకెందుకు మనం నీతి కార్యాలు చేయటం అని చాలామంది హెల్పింగ్ నేచరు, హ్యుమానిటీని విడిచిపెట్టేస్తున్నారండి. దానికి అర్థం అది కాదు. నువ్వు క్రీస్తుని విశ్వసించాలి, నీతి కార్యాలు చేయాలి. నువ్వు క్రీస్తుని విశ్వసించకుండా ఎన్ని నీతి కార్యాలు చేసినా అవి కేవలం దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివి. అర్థమవుతుందండి? అది నువ్వు నీతి కార్యాలే చేసి క్రీస్తుని విశ్వసించకుండా నువ్వు ఎన్ని నీతి కార్యాలు చేసినా అవి దేవుని దృష్టిలో మురికి గొడ్డల వంటివి. నువ్వు క్రీస్తుని విశ్వసించి చేసే నీతి కార్యాలు పరలోక రాజ్యంలో నీ కోసం ధనం కూర్చబడుతుంది. నువ్వు చేసే భూలోకంలో క్రీస్తుని విశ్వసించి నువ్వు చేసే నీతి కార్యాల వల్ల పరలోక రాజ్యంలో దేవుడు నీ కోసం ధనాన్ని కూరుస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం ఎవరికంటే, ఎవరైతే క్రీస్తును విశ్వసించకుండా ఎన్ని నీతి కార్యాలు చేసినా, క్రీస్తును విశ్వసించకుండా ఎవరైతే నీతి కార్యాలు చేస్తారో వాళ్ళ యొక్క నీతి దేవుని దృష్టిలో ఒక మురికి గుడ్డలు వంటివి. చాలా ఇంపార్టెంట్ వాక్యం అండి ఇది ఎన్నిసార్లైనా నేను చెప్పగలను. ఇది క్రైస్తవులకు కాదు, క్రీస్తును విశ్వసించి నీతి కార్యాలు చేసి, ఇప్పుడు నేను క్రీస్తును విశ్వసించి దేవుడు చెప్పిన నీతి కార్యాలన్నీ చేస్తే పరలోక రాజ్యంలో నా కొరకు ధనము కూర్చబడుతుంది. క్రీస్తును విశ్వసించకుండా నేను నీతి కార్యాలు చేస్తే దేవుని దృష్టిలో నేను చేసే నీతి కార్యాలని ఒట్టి మురక గుడ్డల వంటివి. ఆ నీతి కార్యాల వల్ల నేను రక్షింపబడను. చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యాలను ఎప్పుడు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. మీకే వాక్యం డౌట్గా ఉన్నా మీరు చక్కగా ఈ విధంగా షేర్ చేయండి, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవేళ ఆల్రెడీ మీకు ఒక వాక్యం చెప్పాను. ఏంటండి? సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ఆ వాక్యానికి అర్థం ఏంటో చెప్పాను కదా. సమస్తాన్ని పరీక్షించమంటే అన్ని మత గ్రంథాలని ముందేసుకొని కూర్చొని చదవమని కాదు, బైబిల్ని బాగా పరీక్షించండి.
దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటే బ్లెస్సింగ్స్ వస్తాయి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటే కర్స్ వస్తుంది. ఈ రెండిట్లో ఏది మేలైందో మీరే డిసైడ్ చేసుకొని దాన్ని చేపట్టుడి అని దేవుడు చెప్పాడు. బ్లెస్సింగే మనకి ఇష్టం కదా, సో మనం దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటే బ్లెస్ అవుతాం, దాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. ఓకేనండి, వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మీకు ఏ వాక్యంలో ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి, నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే దేవుని అభిషేకాన్ని పొందిందాన్ని. ఓకేనండి.